హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. మనం లేట్ చేయకుండా వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇందులో చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. సైజ్ డాక్ ఉందన్నమాట. అంటే డాక్ అంటే మనకి షిప్లు అవి రిపేర్ చేస్తారు కదా, డాక్ యార్డ్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకినాడ ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాం అండి. ఫిషింగ్ హార్బర్ ఎలాగుంటుందో అంతా చూపిస్తాను మీకు. ఆల్రెడీ బీచ్ రోడ్కి వచ్చామండి. మన బీచ్ రోడ్లోంచి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఎదురుకి వెళ్ళాక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం అనమాట. ఫిషింగ్ హార్బర్కి వేరే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో వెళ్తాం అనమాట. ఫ్రెండ్స్, బీచ్ రోడ్లోంచి మనం ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకుని ఫిషింగ్ హార్బర్ రోడ్లోకి వచ్చాం అనమాట. రోడ్డు పరిస్థితి అయితే కొంచెం గుంతలతో చాలా దారుణంగా ఉంది. ఫ్రెండ్స్, ఫిషింగ్ హార్బర్ ఎంట్రన్స్లోకి వచ్చామండి. ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి పోర్ట్ వ్యూ కూడా కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి చూడండి, పోర్ట్లో పెద్ద క్రేన్ ఒకటి కనిపిస్తుంది కదా, అలాగే షిప్స్ కూడా కనిపిస్తాయి. కాకినాడ సీ పోర్ట్లోనండి. సీ పోర్ట్లో బెర్తలు కూడా చూడొచ్చు. ఇదిగోండి, ఎదురు కనిపిస్తున్నాయని కాకినాడ పోర్ట్లోనే షిప్లు అనమాట. ఈ చిన్న చిన్న నావలు ఏంటంటే ఇవన్నీ ఫిషింగ్ అండి, ఫిషింగ్ నావలు. ఇవన్నీ చేపలు పట్టేవి, తర్వాత ఇక్కడ ఒక పెద్ద బోట్ లాగా కనిపిస్తుంది కదా, అంటే చిన్న సైజు షిప్ లాగా కనిపిస్తుంది కదా, ఇది డాక్ అండి. ఇక్కడ చిన్న సైజు డాక్ ఉందన్నమాట. అంటే డాక్ అంటే మనకి షిప్లు అవి రిపేర్ చేస్తారు కదా, డాక్ యార్డ్ అంటారు, అదనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న సైజు డాక్ అని చెప్పాను కదా, ఇలాగ షిప్లు అవి రిపేర్కి వస్తాయి అన్నమాట. బోట్లు అవిని, చిన్న సైజు బోట్లు ఇవి ఇక్కడ రిపేర్ చేస్తారన్నమాట. ఇవన్నీ రిపేర్కి వచ్చినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకినాడ ఫిషింగ్ హార్బర్లోకి వచ్చాం, చెట్టీలోకి వచ్చాం అనమాట. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ అండి. ఎదురు కనిపిస్తున్నది మీకు అక్కడ కనిపిస్తున్నది కదా, అది కాకినాడ సీ పోర్ట్ అనమాట. అదంతా ఇందాక మనం డాక్ యార్డ్ అనుకున్నాం కదా, అది డాక్ యార్డ్ అదండి. అదిగోండి ఫ్రెండ్స్, ఫిషింగ్ బోట్స్ చూడండి. ఇక్కడ ఏవో రకం చేపలు ఉన్నాయి, ఏం చేపలో మనకు తెలియదు అనమాట. అదిగోండి, బోట్లలో వచ్చిన చేపలను అలా తీస్తారనమాట, బయటికి తీస్తున్నారు. ఇప్పుడే తీసుకుని వచ్చారు ఫ్రెష్గానే. ఇవి ఇంజిన్ బోట్స్ అండి. అవి టీలను కొంచెం ఎదరికి వెళ్తున్నాం అనమాట. అవన్నీ ఇప్పుడే వచ్చినాయండి బోట్లు. చేపలు అవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి వేస్ట్ చేపలు అనుకుంటున్నానండి నేను. ఇవన్నీ కోళ్ళ మేతలకి అట్లకి అమ్మే చేపలు అనమాట. ఇవి విలువైనవి ఉన్నాయి, పీతలు అనమాట. పీతలు చూడండి ఎలా ఉన్నాయి. బకెట్లోంచి ఇప్పుడే బోట్లోంచి తీస్తున్నారు చేపలు అవిని. ఇదిగోండి, ఇవి రొయ్యలు. బాబు, ఈ ట్రేలు ఏంటమ్మా? అవి అంటే బొమ్మిడాయిలు అంటారవా? ఈ బొమ్మిడాయిలు అంటండి. నావలని ఏదో వేరే పేరు చెప్పారు ఈయన, మనకు తెలీదు. ఈ పీతలు ఇవి ఎంత ఉంటాయమ్మా బకెట్ని? 1600 1700 ఉంటాయా? అంటే రేట్లు మారుతుంటాయి, రోజు ఒక రేటు ఉండదు కదా. ఇక్కడ చేపలు ఉన్నాయన్నమాట. చేపలు చూద్దాం. ఇవి ఏం చేపలండి? గొరకలండి. ఇవి ఎలాగుంటాయండి అట్రే? బుట్ట రేట్ ఎంత ఉంటుంది? 1900 అలాగా సుమారుగా. రోజు ఒక రేటు ఉండదు, అలాగే రేట్లు మారుతుంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే బోట్ల నుంచి చేపలు తీస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బోట్లో అయితే ఈ రొయ్యలు వచ్చినాయి. రొయ్యలు చూపిస్తాను మీకు. చూశారు కదా, రొయ్యలు అండి. ఇవన్నీ రొయ్యలు అన్నమాట. ఇవి ఏం చేపలండి? ఎర్రగొల్లు. ఎర్రగొల్లు. ఇవి రేట్ ఎంత ఉంటాయండి?
ఆ బుట్ట 2800 ఉంటాయి ఫ్రెండ్స్. అవి పీతలండి 1500. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బోట్లో కూడా రొయ్యలు వచ్చినాయి అన్నమాట. ఈ బోట్లో చేపలు వచ్చినాయి చూడొచ్చు మీరు. ఈ బోట్లో చేపలని, ఈ బోట్లో రొయ్యలు వచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీకు టైర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ టైర్లు దేనికో తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టైర్లు ఏంటంటే ఫెండర్స్ అన్నమాట. ఫెండర్స్ అంటే మనకి ఈ కాంక్రీట్ క్వేవాల్ ఉంది కదా, ఈ క్వేవాల్కి బోటుకి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే బోట్ వచ్చి డైరెక్ట్గా దానికి టచ్ అవ్వకుండా, అంటే బోట్ డ్యామేజ్ అవ్వకుండా, వాల్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదొక వెరైటీ చేపలు అనమాట. ఇవేం చేపలండి? బడే మట్టలు అంటారు వీటిని. ఇవి రేట్ ఎలా ఉంటాయండి? ఎంత ఉంటాయండి బుట్ట? చూడండి ఫ్రెండ్స్, ఇవి 5000, 4000, 5000 మధ్యలో ఉంటాయి అనమాట. అంటే రేట్ని బట్టి రోజు రేట్లు ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. ఇవి రొయ్యలు అనమాట. ఇలాగ వచ్చినాయి, బోట్లలో వచ్చినాయి, ట్రైన్లో వేసి రిక్షాల్లో షిఫ్ట్ చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, బోట్లలో వచ్చినవి ఇలాగ ఐస్ వేసి ట్రైన్లో ప్యాక్ చేస్తారనమాట. ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు కదా, అక్కడ ఆక్షన్ జరుగుతుంటుంది అనమాట. బోట్లలో వచ్చినాయి ఆక్షన్లో పాడు కొనుక్కుంటారు. వీలైతే చూద్దామండి, ఆక్షన్లో కూడా వెళ్ళి చూద్దాం అనమాట. చూడండి, ఇవన్నీ చేపలు ఉన్నాయి కదా. ఇవేం చేపలండి? ఎంత ఉంటాయండి అవి? సుమారుగా 1400, 1500 ఉంటాయండి ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఇవన్నీ ఆక్షన్ వేస్తారనమాట. ఆక్షన్లో పాడుకున్న వాళ్ళకి ఎవరైతే ఎక్కువ రేట్ ఇస్తారో అక్కడ. ఇక్కడ పాట కూడా విచిత్రంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం పాట ఏంటంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటుకి వెళ్తాం కదా, ఇక్కడ అలా కాదండి, ఎక్కువ రేట్ నుంచి తక్కువ రేటుకి వస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ చేపలు వెరైటీగా ఉన్నాయి. ఇవేం చేపలమ్మా? ఏం చేపలు అంటారు వీటిని? మొప్పుడాలు. ఇవి మొప్పుడాలు అంటారు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చూడలేదు, వెరైటీగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బోట్లో వచ్చిన ఇలా రిక్షాల్లో షిఫ్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఆక్షన్ జరుగుతుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి కిందకు వస్తారనమాట ఆక్షన్. అది ఫైనల్గా 1350కి వెళ్ళినాయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, కాకినాడ పోర్ట్ కూడా మనకు బాగా కనిపిస్తున్నది. చూడండి, ఇవన్నీ పీతలు అన్నమాట. అది కాకినాడ పోర్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బోట్లోంచి దించుతున్నారు అనమాట. ఇప్పుడే వచ్చినాయి బోట్లోంచి. ఈ పీతలు సుమారుగా ఎంత ఉంటాయండి? పీతలు సుమారుగా ఎంత ఉంటాయి? రేట్ అండి?
అర కేజీ 100, 150, 200 అలాగంటే సీజన్ బట్టి రోజుని బట్టి మార్కెట్ని బట్టి ఉంటాయి అన్నమాట రేట్లు. ఓకే అమ్మా. ఎక్కువ రద్దీగా ఉన్నారు కదా ఫ్రెండ్స్, అదంతా ఆక్షన్ జరిగే ప్లేస్ అన్నమాట. అందులోకి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను. పెద్ద చేపలు. ఇవేం చేపలమ్మా, పేరేంటి? బొమ్మిడాయలు పెద్దవా అవి? సముద్రం బొమ్మిడాయలు. ఇదంతా ఆక్షన్ జరిగే ప్లేస్ అండి. అందులో చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ వెళ్ళడం. చూడండి ఫ్రెండ్స్, ఆక్షన్ జరుగుతుంది. $1550 వెళ్ళినాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చేపలు ఉన్నాయి. అవి సుమారుగా ఎంత ఉంటాయండి రీలు? 3,800 చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా చూపించాలంటే చాలా ఉంటుంది, కానీ ఏంటంటే ఇక్కడ వీడియో లెంత్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకండి ఫ్రెండ్స్, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.